హలో అండి, నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే న్యాచురల్ గా ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా పంటలు పండించుకొని తినే దాంట్లో ఉండే ఆరోగ్యము ఇంకెక్కడా లేదండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం పండించుకున్న ఆకుకూరలు గాని కూరగాయలు గాని మనము ఉడికించేటప్పుడు చాలా ఈజీగా, అంటే ఆ టేస్ట్ గాని అది తెలిసిపోతుందండి. అందుకని నేను ఇంట్లోనే పండించుకొని వండుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గార్డెనింగ్ తోట స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే వంగ చెట్లు, వంకాయలు వేసాను. ముల్లంకాయలు అండి. వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ మాకు సరిపోయేటన్ని కూరగాయలు వస్తాయి. అలాగే శ్యామ దుంపలు వచ్చాయి. లాస్ట్ టైం కూడా చాలా శ్యామ దుంపలు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ మనకి స్టార్ట్ చేశాను. ఇప్పుడే వస్తున్నాయి. అలాగే ఇవి వచ్చేసి కందగడ్డలండి. ఈ కంద దుంపలు వచ్చేసి మా వదిన రాజంపేట నుంచి తీసుకొచ్చి ఇచ్చింది. అవి నాటాను. అవి కూడా చాలా చాలా బాగా వచ్చాయి. చూడాలి ఎంత సైజు ఊరుతాయో మరి. అలాగే పసుపు అండి, పసుపు కూడా పెట్టాను. లాస్ట్ ఇయర్ మాకు 1 year కి సరిపోయే పసుపు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెట్టాను. ఇవన్నీ కూడా మళ్ళీ నేను హార్వెస్టింగ్ అప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే మాకు ప్లేస్ చాలా ఉంది. దానివల్ల నేను అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు పండించుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇవన్నీ కూడా గోంగూర అండి. గోంగూర, ఆకుకూర హార్వెస్టింగ్ చేస్తున్నాను. మనం అంటే ఒకేసారి అంతా చేసుకోలేం కాబట్టి కొంచెం కొంచెం వచ్చే కొద్దీ మనం తీసుకొని చేసుకుంటా వెళ్ళొచ్చు. నేను చిన్న ప్లేస్ ఉన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆకుకూరలు పండించుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. చూడండి, ఆకుకూర ఎర్ర తోటకూర అండి. మాకు ఒక పూటకి సరిపోయే అంత వచ్చింది. ఇది వచ్చేసి గులాబీ మొక్క అండి. నేను పెట్టి ఒక 15 days అయింది. అప్పుడే బతికి మొగ్గలు, అంటే దానికి ఆల్రెడీ ఉన్నాయి ఇగుర్లు, మొగ్గలు అవి వచ్చేసాయి. ఒకే చెట్టుకి 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఆరెంజ్, పింక్, రెడ్. ఇప్పుడైతే రెడ్, పింక్ వచ్చాయి. ఛానల్ని డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.